విశాఖలో స్టీల్ ప్లాంట్లో మిస్టరీగా మరణించిన తన భర్త ఉద్యోగం వారసులకు ఇవ్వాలి అంటూ దివంగత నాట్ర తాతారావు సతీమణి బంగారమ్మ వేడుకోలు. తన భర్త మరణంపై సమగ్ర విచారణ ప్రభుత్వం చేపట్టాలి, అలానే మాకు న్యాయం చేయాలంటూ మీడియాతో మాట్లాడారు. ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డిప్యూటీ మేనేజర్గా పనిచేసిన శ్రీ నాట్ర తాతారావు నా వ్యక్తి చనిపోయారు. వాళ్ళ భార్య అసిస్టెంట్ మేనేజర్ భార్య అయ్యింది కూడా హోటల్లో అంట్లు తోగుకునే జీవితం దుర్భర జీవితం గడుపుతుంది. దీని సందర్భంగా యాజమాన్యం దగ్గర వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఈరోజు వరకు పోరాడుతున్నా సరే ఏ అధికారులు కూడా స్పందించకపోవడం కారణంగా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏంటంటే ఒక అధికారి 11వ తారీఖున డ్యూటీకి వెళ్ళి సాయంత్రం 5:00 వరకు ఉండి అక్కడ మిస్ అయిపోయింది, ఇంటికి రాలేదు. తర్వాత 12వ తారీఖుని 11వ తారీఖు 14వ తారీఖు దొరకడం 15వ తారీఖు శవమై కుళ్ళిన ముద్దగా దొరికాడు. ఆ రోజు యాజమాన్యం ఏం చెప్పిందంటే ప్రమాదంలో చనిపోయాడు ఈయన కాబట్టి ఇది అని చెప్పేసి పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. పోలీసులు దాని ప్రకారంగానే అన్ని నివేదికలు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లు తర్వాత పంచనామాలు అన్నీ ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల తర్వాత ఇది మా ప్లాంట్లో చనిపోలేదు, ప్రమాదంలో చనిపోలేదు అని ఒక లెటర్ ఇచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు రాష్ట్రపతి నుంచి రాష్ట్ర నాయకుల వరకు అందరికీ చెప్పినా సరే అందరూ తిప్పి డీజీపీ నుంచి సిపి నుంచి స్టీల్ ప్లాంట్కి వెళ్తుంది తప్ప ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. ఆ స్పందించిన దానిలో భాగంగా వీళ్ళకి న్యాయం జరగట్లేదని మేమేమో కోరుకున్నాం అంటే ప్రమాద మరణం కాకపోతే మరణానికి కారకులు ఎవరు, మరణం బయట చనిపోతే లోపల శనాలకు వచ్చింది, ఈ రెండింటిని తేల్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మా డిమాండ్. ప్రమాద మరణం కాకపోతే ప్రమాద కారకులు ఎవరు, ప్రమాదం ఎలా చనిపోయాడు ఆ రెండు తేల్చాలని చెప్పేసి మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో బాధితుని భార్య శ్రీ నాట్ర బంగారమ్మ గారు మాట్లాడతారు. చెప్పండి. నా పేరు నాట్ర బంగారమ్మ, నాట్ర తాతారావు భార్య అని. 2017 11వ తారీఖున మార్నింగ్ జనరల్ షిఫ్ట్కి వెళ్ళాడు. ఈవినింగ్ రాలేదు. ఈవినింగ్ నైట్ వరకు చూసాం, రాలేదు. భోజనం చేసే టైంకి మేము ఫోన్ చేసాం, ఫోను రింగ్ అవుతుంది కానీ ఎత్తలేదు. ఆ ఉదయం మార్నింగ్ మా అబ్బాయిని పంపించాం, డాడీ రాలేదు ఏమైందో చూడానంటే ఆ వెంటనే పోలీసులు డ్యూటీలోనే ఉన్నారు, బండి ఇక్కడే ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి, మీ డాడీ ఇక్కడే ఉంటారని చూసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మీ డాడీకి మరి రాలేదంటే పోలీస్ కంప్లైంట్ వాళ్ళే ఇప్పించారు మా అబ్బాయి చేత. ఇప్పించి ఆ రోజు నుంచి 4 రోజులు వెనక్కి నాకు మనిషిని కుళ్ళుకొని శవాన్ని ఇచ్చారు. తెచ్చి ఆ కుళ్ళుకొని శవాన్ని ఇచ్చి మేము ఏం చేసుకోవాలి? ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదు. మీ డిమాండ్ ఏంటి చెప్పమ్మా? మా డిమాండ్ అక్కడ చనిపోయిన వరకు న్యాయం చేస్తాం, మీ పిల్లడికి ఉద్యోగం ఇస్తాం, మీకు కావాల్సినవి అన్నీ ఇస్తామని మీటింగ్ వాళ్ళు చెప్పి మాకు శవాన్ని తీపిచ్చారు. లేకపోతే ఆ రోజు మేము ఎలాగో కుళ్ళుకొని శవాన్ని అక్కడే వదిలేద్దాం, మేము తీసుకొచ్చి ఇవ్వడమే కాదు. మాకు న్యాయం జరగలేదు, మాకు ఇప్పటికొచ్చి మాకు ఏమి ఇవ్వలేదు. మాకు న్యాయం కావాలి. వ్యక్తికి 2022 వరకు అంటే సుమారు 5 సంవత్సరాల పాటు వెయిట్ చేసి మీ ఆయన గారు ప్రమాదంలో చనిపోలేదు, ప్లాంట్లో చనిపోలేదు కనుక మీకు ఉద్యోగం ఇవ్వడం అవ్వట్లేదు మీ అబ్బాయి అని చెప్పించిన లెటర్. ఆ రోజు నుంచి 2022 నుంచి అంటే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అనేక మందికి ఫిర్యాదులు పంపిస్తున్నప్పుడు కూడా ఒకరికొకరు పోస్టల్ ఛార్జ్ లేని పే చేయలేని రసీట్ లాగా రాష్ట్రపతి పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించారు కదా రామప్పారావు, అందుకని మన స్టేట్ గవర్నమెంట్ పంపిస్తారు. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే విశాఖపట్నం నుంచి పంపించారు కాబట్టి విశాఖపట్నం సిపి పంపిస్తారు. విశాఖపట్నం సిపి గారు ఏం చేస్తారు స్టీల్ ప్లాంట్ కాబట్టి స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ పంపిస్తారు. ఈ విధంగానే వందలాది లెటర్లు రాష్ట్రపతి నుంచి అక్కడ స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ చేరుతున్నాయి తప్ప అక్కడి నుంచి ఏం చేయలేదు. మేనేజ్మెంట్ వద్దంటుంది, ప్రమాదం కాదన్నప్పుడు ప్రమాద కారకులు ఎవరో చెప్పాలి. అది పోలీసులు చెప్పాలా మేనేజ్మెంట్ చెప్పాలా అంటే పోలీసులు మేనేజ్మెంట్ అడిగి చెప్పించాలి, అది చెప్పించలేదు ఈ రోజు వరకు. అది మన సిపి గారు లెటర్ పెడితే కదా స్టీల్ ప్లాంట్ తగలడిపోతుంది, మీకు ఏం చేయాలి సంబంధం లేదు, మేనేజ్మెంట్ ఉద్యోగం ఏమైనా ఉంటుందని మీరు సిపి గారికి లెటర్ ఇచ్చి ఈ లెటర్లన్నీ కూడా మీ ప్రెస్ నోట్తో పాటు అటాచ్ చేశారు. అది 5 సంవత్సరాల తర్వాత చెప్పారు. గుప్తంగా మీకు క్లారిటీ ఏంటి కావాలి? మాకు ప్రమాదంలో చనిపోయాడని మాకు రిపోర్ట్లు ఏదైతే ఇచ్చారో పోలీసు నివేదికలు కానీ ఫోరెన్సిక్ నివేదికలు కానీ ఉన్నాయో దాని ఆధారంగా ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు జాబ్ ఇవ్వాలి. లేదు ఆయన మీ ప్రమాదంలో చనిపోలేదని, ప్రమాదం చనిపోకపోతే ఎవరు చంపారు? అది 27 సంవత్సరం బయటికి వెళ్ళిపోయి చచ్చిపోయి ఉంటే 27 మీటర్ల ఎత్తులో శవం దొరికింది. 27 మీటర్ల ఎత్తులో శవాన్ని పట్టుకెళ్ళడం జరుగుద్దా? అది ఒక మనిషి తర్వాత ఒక మనిషి అలా నిచ్చిన ఆ ప్లాన్ కూడా ఉంది. అది స్ట్రెచ్చర్ మీద వెళ్ళాలి, ఒక నిచ్చిలా వేసుకుంటే నిచ్చిన మీద శవాన్ని మోసుకుని వెళ్ళి మీద పెట్టే పరిస్థితి ఉందా? 27 మీటర్ల ఎత్తులో దొరికిన శవం అన్నీ ప్లాంట్లో జరిగాయి. అతను ఏదైతే వర్క్ చేస్తున్నాడో సెంట్రల్ ప్లాంట్లో అతను వర్క్ స్పాట్ నుంచి అంగుళం కూడా బయటకు దాటలేదు.
అదే మేనేజ్మెంట్ వేరే వ్యక్తులకైతే ఎక్కడో చనిపోయిన వ్యక్తిని కూడా తీసుకుని జాబ్లు ఇచ్చారు. ఒక ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు వాళ్ళ డిపార్ట్మెంట్ వదిలేసి వేరే డిపార్ట్మెంట్ వెళ్తుంటే చచ్చిపోతే తవలో వాళ్ళ పిల్లలకు జాబ్ ఇచ్చారు. కానీ ఇది వర్క్ స్పాట్ వదలకుండా చేస్తే జాబ్ ఇవ్వలేదు. అయితే మేము ప్రజావేదికలకు ఏంటంటే ఒక అసిస్టెంట్ మీద భార్య హోటల్లో పాచి పనులు చేసుకుంటుందని బాధతో నేను ఒక ప్రజావేదికగా దాన్ని టేకప్ చేసి తీసుకొని మీలాంటి విలేకరుల అందరి సహకారంతో, స్థానిక విలేకరుల అందరి సహకారంతో ప్రతినిత్యము దాన్ని హైలైట్ చేస్తూనే ఉన్నాం. అయినప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. మనం రీసెంట్గా ఈ సిపి గారు వచ్చిన తర్వాత ఆగస్టు 2వ తారీఖు అయితే సీఏ గారు గప్ చెప్పారు. కేసు అంతా 192 పేజీలు ఎంక్లోజ్ పెట్టి చెప్పి ఇచ్చాం. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కూడా ఈ రోజు వరకు అది కూడా పెట్టాను మీ లెటర్లో. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కూడా మరణానికి కారణం తెలియదు అన్నాడు. మరణానికి కారణం గుర్తించలేదని ఇప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. అందులో 2024లో మరణానికి కారణం గుర్తించలేదన్నారు. మరి ఆ రోజు యాక్సిడెంట్ ఎందుకు చెప్పారు, ఈ రోజు ఎందుకు యాక్సిడెంట్ కాదని? యాక్సిడెంట్ కాదని కారణం ఎవరు? అది మాకు కావాల్సింది.